నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజయితం. ముందుగా హెడ్లైన్స్. మద్యం, నగదు, మాదక ద్రవ్యాలు సరఫరా కాకుండా పటిష్ట నిఘా. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడి. తెలంగాణ ఏర్పాటు తర్వాతనే బతుకమ్మ పండుగకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు. బతుకమ్మ సంబరాల్లో పరకాల చల్లా ధర్మారెడ్డి సతీమణి చల్లా జ్యోతి వ్యాఖ్య. పూలను పూజించే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక. కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి స్పష్టీకరణ. ఘనంగా సమాజ సేవకుడు చారుగుళ్ల బాలకృష్ణ 75వ జన్మ దినోత్సవం. కారుణ్య అనాథ ఆశ్రమానికి 4 ఫ్యాన్స్, నిత్యావసరాలు వితరణ. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా అంతటా ఎలాంటి మద్యం, నగదు, మాదక ద్రవ్యాలు, పలు బరిపించే వస్తువులు సరఫరా కాకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సింగ్పూర్ చెక్ పోస్ట్ ను తనిఖీ చేసి అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 5 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, నియోజకవర్గంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు బృందాలు ముఖ్యమైన జంక్షన్లు, నియోజకవర్గంలోకి ప్రవేశించే ప్రదేశాల్లో డైనమిక్ తనిఖీలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. తనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండా 50,000 రూపాయల కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్లినట్లయితే సీజ్ చేస్తామని తెలిపారు. అయితే అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు, ఇతర అవసరాలకు డబ్బులను తీసుకువెళ్తున్న వారు సరైన పత్రాలతో డబ్బులు తీసుకువెళ్లాలని సూచించారు. నగదుకు సంబంధించిన తగిన ఆధారాలు, ధృవపత్రాలను వెంటనే ఉంచుకోవడము ఉత్తమమని అన్నారు. ఎన్నికల నియమావళిని అందరూ పాటిస్తూ వాహనాల తనిఖీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట డీఎస్పీ నాగేంద్రచారి, ఎస్ఐ మహేందర్ సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం అదే చెప్పేది. మేమోళ్ళకి చెప్పి మాకు ఏ మాట రాలేదంట. మొన్న మన గోరుబాగ టర్నింగ్ మీద ఈరోజు అంతా మేడం వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో బతుకమ్మ వేడుకల సంబరాలు అంబరానంటాయి. వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి చల్లా జ్యోతి పాల్గొని మహిళలతో బతుకమ్మ ఆడి పాడారు. నేడు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై 9 రోజుల పాటు తీరుక్క పూలతో ఘనంగా జరుపుకునే పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మన ఆడబిడ్డల ఆత్మీయ సంగమం తెలంగాణ ఆత్మగౌరవ సంబరం బతుకమ్మ అన్నారు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతనే బతుకమ్మ పండుగకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
సంస్కృతి సంప్రదాయానికి అందం పెట్టే పూలను పూజించే పండుగ బతుకమ్మ పండుగ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. మున్సిపాలిటీలోని 6వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 9 రోజులు నిర్వహించే పండుగల్లో భాగంగా మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మను మహిళలు యువతులు రకరకాల పూలతో పేర్చి ఆట పాటలతో అత్యంత ఘనంగా ప్రారంభించారని అన్నారు. పట్టణంలోని బస్తీలో పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొందని అన్నారు. బతుకమ్మ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున ఎంగిలిపూల బతుకమ్మలో భాగంగా మహిళలు అక్క చెల్లెళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బతుకమ్మలు తీసుకొచ్చి ఆడుతూ ఉన్నారు. మహిళలందరికీ కూడా ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియపరుస్తూ అదేవిధంగా వారి యొక్క కుటుంబాలు అన్నీ కూడా ఇష్టైశ్వర్యాల ఆరోగ్యాలతో ఉండాలన్న భగవంతుని కోరుకుంటా ఉన్నాను. 9 రోజులు జరిగే పండుగ అందరూ కూడా చక్కగా మహిళలందరూ అక్క చెల్లెళ్ళందరూ కూడా చక్కగా ఆడుకునేటటువంటి పండుగ. రకరకాల పూలతోటి రంగులతోటి చక్కగా బతుకమ్మ పండుగను మనం బతుకమ్మని పేర్చుకొని చక్కగా ఆడేటటువంటి ఈ యొక్క పండుగని అందరి ఇళ్లలో చక్కగా జరగాలని భగవంతుడిని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సమాజ సేవకుడు చారుగుళ్ల బాలకృష్ణ 75వ వజ్రోత్సవం డైమండ్ జూబ్లీ జన్మోత్సవ సందర్భంగా ఆయన సతీమణి రత్నకుమారి 70వ జన్మదినోత్సవం సందర్భంగా కారుణ్య అనాథ ఆశ్రమంలో 4 ఫ్యాన్స్ నెలకు సరిపడా 25,000 రూపాయల విలువ చేసే నిత్యావసర వస్తువులు వాసవి క్లబ్ భద్రాచలం ఆధ్వర్యంలో వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వాసవి క్లబ్స్ అంతర్జాతీయ సమన్వయకర్త జిల్లా ఆర్యవేశ మహాసభ అధ్యక్షుడు చారుగుళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ చారుగుళ్ల బాలకృష్ణ కుటుంబం ఎన్నో గుప్తదానాలు చేశారని, కొన్ని కుటుంబాలను చదివించారని, ఆయా కుటుంబాలు ఇప్పుడు ఎన్నో ఉన్నత ఉద్యోగస్తులుగా స్థిరపడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారులు రేపాక శ్రీనివాస, నాళ్ల సాయిచంద, శ్రీరామ్ సునీల్, కోట మోహన్, మాధవి, చిరునోముల చంద్రశేఖర్, లావణ్య దంపతులు, కారుణ్య ఆశ్రమం నిర్వాహకుడు సునీల్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రీ చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. నీలాంజన సమాభాసం రవిపుత్రం యామాగ్రజం ఛాయామార్తాండు సంపుతం తము నమామి శనిశ్చరం. మరి ఈరోజు శనిదేవుని ఇవాళ శనివారం చాలా పవిత్రమైన రోజు. అట్లాగే మన భద్రాచలంలో భద్రాక్షేత్రంలో ఉన్న రాముల వారిని, వాసవి అమ్మవారిని, శనీశ్వర స్వామిని ఈరోజు తలుచుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. ఈరోజు మరి మా పిన్ని గారు రత్నకుమారి గారు 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, అట్లాగే ఇటీవల మా బాబాయ్ గారు బాలకృష్ణ గారు కూడా 75వ సంవత్సరాన్ని పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మన కారుణ్య అనాథ ఆశ్రమానికి మన సునీల్ గారికి వాళ్ళ బృందానికి ఈరోజు మరి 4 ఫ్యాన్లు, అట్లాగే నెలకి సరిపడా గ్రాసరీస్ అంటే కిరాణా సామాన్లు నిత్యావసర వస్తువుల్ని ఇవ్వడం జరిగింది. మధ్యాహ్న భోజనం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే మా పెద్ద బావ గారు మోహన్ గారు, మా చెల్లెమ్మ మాధవి గారు, మా ఇంకో బావ గారు చంద్రశేఖర్ గారు, మా చెల్లెమ్మ, అట్లాగే మా బాబాయ్, మా పిన్ని గారు వాళ్ళందరూ కూడా వచ్చారు ఈరోజు ఈ కార్యక్రమానికి. అట్లాగే బాలకృష్ణ గారి వాళ్ళు కూడా మనవడి భార్య కూడా రావడం జరిగింది. నిజంగా చాలా శుభసూచకం. మరి బాలకృష్ణ గారి గురించి ఒక 4 మాటలు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. గత 25-30 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేస్తే చరిత్ర ఆయనకు ఉంది. కాకపోతే మా బాలకృష్ణ గారు ఎప్పుడూ కూడా ఎక్స్పోజ్ కావాలని చూడడం, ఎంతసేపు గుప్తదానాలు చేయడం ఆయనకి చాలా ఇష్టం. మరి గతంలో 4-5 కుటుంబాలని ఆయన ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు చదివించి వాళ్ళ కుటుంబాలని ఈరోజు మరి హైదరాబాద్లో జాబ్ చేసుకుంటున్నటువంటి చరిత్ర వాళ్ళకు ఉంది. అట్లా మన దాస్ బాబాయి, కాంతారావు బాబాయి వీళ్ళందరి పిల్లల్ని కూడా ఆయన చదివించిన చరిత్ర ఆయనకు ఉంది. ఏ రోజు కూడా ఇవాళ పరిస్థితి ఏంటంటే మనం 10 రూపాయలు దానం చేస్తే 100 రూపాయలు పబ్లిసిటీ చేసే రోజుల్లో మరి ఆయన గత 30 సంవత్సరాలు కూడా ఆయన కుటుంబం, ఆయన మా పిన్ని గారు కూడా అంతే, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. వాళ్ళు ఏ రోజు కూడా పబ్లిసిటీని కోరుకోలేదు. నేను ఇవాళ యాక్సిడెంటల్గా మా సునీల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, మా తమ్ముడు అయితే అన్నయ్య ఇవాళ పెద్దమ్మది 70వ జన్మదినోత్సవం ఉంది, ఆ సందర్భంలో నువ్వు కూడా ఈ యొక్క కారుణ్య అనాథాశ్రమానికి రావాలంటే రావడం జరిగింది.
మరి మా బాబాయ్ ఛాన్సాలు కూడా మేము చెప్పాం, బాబాయ్ నువ్వు గుప్తదానం చేస్తే నీ వరకే తెలుస్తుంది, మాలాంటి వాడికే తెలుస్తుంది. నువ్వు గుప్తదానం చేస్తే నిన్ను చూసి 10 మంది కూడా దానం చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఛాన్సాలు చెప్పడం జరిగింది. కానీ నాకు వద్దు శ్రీను, నేను ఎప్పుడు కూడా నాకు గుప్తదానమే ఇష్టం, నాకు పబ్లిసిటీ వద్దు శ్రీను అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మరి సిటీ కేబుల్ వాళ్ళు కూడా రావడం జరిగింది, వారికి కూడా ఈ సందర్భంగా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు పేపర్ ద్వారా, వారి సామాజిక మాధ్యమాల ద్వారా ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ, అట్లాగే కారుణ్య ఆశ్రమానికి గత 15 సంవత్సరాలుగా ప్రతి నెల కూడా నేను 25 కేజీల రైస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే కారుణ్య ఆశ్రమాన్ని మన వైశ్యులు అంటే వాసవికుల భద్రాచలం వారు దగ్గరగా కూడా దత్తతగా తీసుకొని మరి ఇక్కడ ఉన్న ఫ్యాన్లు అనండి, మంచాలు అనండి, దుప్పట్లు అనండి అన్నీ కూడా వివిధ అధ్యక్షుల హోదాల్లో మరి మా తెలంగాణ రాష్ట్ర పండుగ తెలంగాణ ప్రత్యేక సంస్కృతి సంప్రదాయానికి అద్దం పట్టే పూలను పూజించే బతుకమ్మ పండుగ మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సంబరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజులు నిర్వహించే పువ్వులను పూజించే పండుగ బతుకమ్మ పండుగల్లో భాగంగా పలు బస్తీలలో పరిసర ప్రాంతాల్లో మహిళలు యువతులు రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఆట పాటలతో అత్యంత ఘనంగా జరుపుకున్నారు. కూలీలైన బస్తీలో పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. పూలను పూజించే పండుగ ప్రపంచంలో ఒక ఏకైక పండుగ అంటే బతుకమ్మ పండుగనే. ప్రకృతిని ఆదరిస్తూ ప్రకృతిని ప్రేమిస్తున్న పండుగ, ఏకైక పండుగ. అక్క చెల్లెలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. ఎంగిలి పువ్వుతోటి సద్దుల బతుకమ్మ వరకు 9 రోజులు ఒక్కొక్క నైవేద్యం, ఒక్కొక్క తీరొక్క పూలతో తీరొక రంగుల పూలతోటి ఏర్పాటు చేసే ఘనమైన పండుగ. ఆడపిల్లలందరికీ ముందుగా వాళ్ళందరికీ సహాయ సహకారాలతోటి ఈ రోజు వరకు కూడా 15 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇక్కడ ఈ అక్క చెల్లెళ్ళ ఏదైతే వాళ్ళ సహకారంతో ఇక్కడ నిండుగా సంస్కృతిని, తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మన జాతిని కాపాడుకునే బాధ్యత మన ఉన్న ఉద్దేశంతో మన సంప్రదాయాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా బతుకమ్మ పండుగ అంటే తెలిసే విధంగా ఈ రోజు రాష్ట్రం మొత్తం కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా బతుకమ్మ దాని వెనుక అంతరార్థం బతుకమ్మ ఏ పండుగ వైభవము, దాని చరిత్రాత్మకమైన సంప్రదాయాన్ని కొనసాగించుకుంటూ చేసుకున్న ఈ అత్యంత పండుగకు ముందు వాళ్ళందరికీ ఆడపిల్లలకి అక్క చెల్లెలందరికీ ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలతో పాటు సద్దుల బతుకమ్మను కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అన్ని రకాల నైవేద్యాలతో చేసుకున్న పండుగ. ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉండాలి. ఆ గౌరీదేవి ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సులతోటి పిల్లలందరూ ఈ రాష్ట్రము ఈ ప్రాంతము సుభిక్షంగా ఉండి ఆయురారోగ్యాలతోటి అందరూ మంచిగుండి ఈ ప్రాంతం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనసా కోరు ఆ గౌరీదేవిని అమ్మవారిని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. మహబూబాబాద్ జిల్లా సిరోళ్లు మండలంలో అభివృద్ధి పనులకు అడుగడుగునా అడ్డుపడుతున్నది ఎవరో ప్రజలకు తెలుసని చిలుకోయలపాడు సర్పంచ్ ఉపేంద్ర ఉప్పలయ్య అన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేయడం లేదని బీఆర్ఎస్ నాయకులు తనపై సత్యదూర ఆరోపణలు చేస్తున్నారని కన్నీటి పర్యంతనమయ్యారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులకు బిల్లులకు కాక అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు వాపోయారు. వీడిసికి సంబంధించిన తనను సంప్రదించలేదని అన్నారు. అసత్య ఆరోపణలు చేయడం తగదని అన్నారు. అభివృద్ధికి అడుగుపడినట్లుగా నిరూపిస్తే సర్పంచ్ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని సవాలు విసిరారు. ప్రజలకు తప్పుదోవ పట్టించడానికి తనపై బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ స్థానిక నాయకులు ఒత్తిడి పలనే కార్యదర్శి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని ఆరోపించారు. సిరోలో కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు బుడిగ లక్ష్మీనారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఉడుగుల వెంకన్న మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బానోతు బుజ్జి, గుగ్గులోతు సోమన్న, జోగు సునీత, వీరన్న, స్వరూప, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఉడుగుల వెంకన్న, చిలుకూరిపాడు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. మొన్న జరిగిన సంఘటనకి చాలా దురదృష్టకరమైన సంఘటన. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో వీళ్ళు చేసిన అవినీతి ఆరోపణలు బాగున్నాయి ఈ బీఆర్ఎస్ నాయకుల మీద. ఆ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు జరిగిన ఈ దుర్ఘటనే దానికి నిదర్శనం. ఏంటంటే గతంలో వీళ్ళు చేసిన ఇండ్ల స్కామ్ కానీ, బాత్రూమ్ల స్కామ్ కానీ, లేదంటే పెన్షన్ ఇప్పిస్తున్నాను కానీ, గ్యాస్ ఇప్పిస్తున్నాను కానీ, వీళ్ళు ఎన్నో కమిషన్లు తీసుకొని ఎన్నో రకాల కమిషన్లు తీసుకొని చిలుకోలపాళ్ళ గ్రామంలో
బీఆర్ఎస్ నాయకులకి ఓటు బ్యాంక్ అనేది లేకుండా పోయింది. ఈ ఓటు బ్యాంకుని ఏ విధంగా తెచ్చుకోవాలో దీన్ని అని చెప్పేసి ప్రయత్నం చేసుకుంటూ వాళ్ళు మా సర్పంచ్ మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తుంటారు. ఇంతకుముందులాగా వీళ్ళు తిన్నట్టుగా వీళ్ళు కమిషన్ తిన్నట్టుగా మా సర్పంచ్ గారు తిన్నారేమో అని చెప్పేసి వీళ్ళు ఏదో కావాల్సుకుని చేస్తున్నారు. అంతకుమించి చేసింది వేరేది ఏం లేదు. ఇక్కడ అభివృద్ధికి ఆటంకం కలిగించేది మెయిన్ బీఆర్ఎస్ నాయకులు. ఎందుకు అంటే ఇంతకుముందు వీళ్ళు పోసిన సీసీ రోడ్లు కానీ గత సర్పంచ్కి ఇచ్చిన తర్వాత గ్రామ సర్పంచ్ అడుగునేది ఏముంటుంది? అక్కడ వర్క్ ఇచ్చిందే గ్రామ సర్పంచ్ కదా. గ్రామ సర్పంచ్కి ఇచ్చినాక గ్రామ సర్పంచ్ ఎట్లా అడుగుంటాడు? ఇది ముమ్మాడికి తప్పు. ఆయన ఇచ్చిన వర్క్ ఏంటంటే 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. 10 లక్షల రూపాయలు 2.5 లక్షల రూపాయలు ప్రింటోరీ దగ్గర అక్కడ సోలార్ కోసం 2.5 లక్షల రూపాయలు ప్రభుత్వం అది కాంట్రాక్ట్ ఇచ్చింది. మిగిలిన 7.5 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు మేము సైడ్ రైన్కి పెట్టినాం. 2.5 లక్షలు ఏమో అంగన్వాడీ బిల్డింగ్ ప్లాస్టింగ్కి. అది పెడదామనే లోపల ఎలక్షన్ కూడా వచ్చింది. అది దాంట్లో ఆయన సర్పంచ్ అడుగునేది ఏముండదు. అక్కడ సర్పంచ్ వచ్చిందే సర్పంచ్కి వరకు ఆయన ఎట్లా అడుగుంటాడండి? సర్పంచ్గా గెలిచిన కాంచి అభివృద్ధి చెప్పండి. ఇప్పుడు మాకు ఇచ్చిన నిధులలో ఇప్పుడు పల్లె పార్కులు చేసారు. పల్లె పార్కులు ఇంతవరకు బిల్లు రాలేదు. 3 సర్పంచ్ గారు వాళ్ళు చేసిన పల్లె పార్కులు బిల్లులు రాలేదు. మేము వచ్చిన తర్వాత గతంలో జరిగిన బాత్రూమ్ కుంభకోణాలలో చేసిన అభివృద్ధి చెప్తాను. అభివృద్ధి కూడా చెప్తాను. అది కూడా అభివృద్ధి కిందకి వస్తుంది. వాళ్ళు చేసిన దాంట్లో బాత్రూంల కుంభకోణంలో మేము తిరిగి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఒక ఓటర్ మాట్లాడి ఆ కార్యకర్తలు మాట్లాడి ఇంటి మనుషులతో మాట్లాడేసి ఎవరికి బాత్రూమ్ వచ్చింది ఎవరికి బాత్రూమ్ రాలేదు ఆ బిల్లులో ఉన్న మోసాలు కలిపి మొత్తం దాని వెళ్ళి వస్తాయి. ఆ వచ్చిన 40 మందిలో కూడా తాగడానికి ఉపయోగపడదు. ఎందుకంటే ఆ మురిక్కాలం నీళ్ళు కలిసి అందులో అన్ని పురుగులు మీరు పోయి ఇప్పుడు పట్టిన నీళ్ళు ఉంటాయి కొంతమంది ఇళ్లలో. ఆ నీళ్ళు వచ్చిన వాళ్ళ ఇళ్లలో చూడండి పోయి ఖచ్చితంగా అందులో అన్ని పురుగులే ఉంటాయి. ఇలాంటి నీళ్ళు ఇస్తాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి ఇప్పటికీ చాలామందిని ప్రలోభ పెట్టి ఒక్కొక్కరి దగ్గర డబ్బులు తీసుకున్న ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే సగం మీకు సగం మాకు. కళ్యాణ లక్ష్మి కూడా అంతే. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, వచ్చేసి వాళ్ళకి ఇస్తేనే అవుతుంది చుమ్మా. మళ్ళీ ఆ పని కూడా మాకు ఇచ్చారనుకో అది ఆయన సంతకం పెట్టడు, ఆ పని కాదు. ఇదేంది అని అడిగితే వారు చేయరు కానీ మీ మీద అభివృద్ధిని అడ్డుకున్నట్టు చెప్తాడు. మొన్న ఈడీసీ విషయం. ఈడీసీ అనేది వాస్తవంగా ఒక పని ఇచ్చేటప్పుడు అది గ్రామ సర్పంచ్ గారు అప్రూవల్ వాళ్ళకి ముందు వీళ్ళు అప్రూవల్ పెట్టాలి. పెట్టినప్పుడు వారు అప్రూవల్ ఇవ్వాలి. ఇవ్వకుండానే వాళ్ళు ఈడీసీ ఇవ్వలేదు, మేము అక్కడ తెచ్చినాం, మేము ఇక్కడ తెచ్చినాం, మేము గద్దెలు కట్టినాం అంటే నేను కూడా 15,000 పెడితే బీ గారితో ఫోన్ చేయించి మేము వద్దు అంటున్నా మా సర్పంచ్ తోటి కట్టించరు ఆ గద్దెలు. ఈయన సొంత డబ్బులు పెట్టి కట్టిండు. ఇప్పుడు ఆ డబ్బులు ఎవరిస్తారు? ఆ డీ గారు ఇస్తాడా లేకపోతే ఎమ్మెల్యే? జస్టిస్ కొండ మాధవరెడ్డి శత జయంతి సందర్భంగా ఆయన కుమారుడు చేవేళ్ల మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండ విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మొయినాబాద్ మండలం కనక మామిడిలో పార్లమెంట్ స్థాయి భజన మండలి పోటీలు నిర్వహించారు. గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో నిర్వహించిన ఈ పోటీల్లో కనక మామిడి, బాకారం, ఎలుకగూడ, కేతిరెడ్డిపల్లి, శ్రీరామ్ నగర్, అమ్జద్పూర్ భజన బండలి బృందాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో కొండ లక్ష్మీకాంత్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులు మేకల రఘువరెడ్డి, చండిప్ప దయాకర్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు. తర్వాత భజన మండలి కేతిరెడ్డిపల్లి ప్రతి ఒక్కరికి కూడా ఒక మన సంప్రదాయాన్ని తెలిసే విధంగా ఉండాలని ఈ భజన కార్యక్రమాల ద్వారా భజనలు వచ్చే రోజులలో అంటే కనుమరుగు అవుతుందో మన ఆలోచనతోనే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఈ భజనను యువకులకు కూడా నేర్పే విధంగా తల్లిదండ్రులు ఆస్తిపాస్తులే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి మన సంస్కృతిని కూడా ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతోనే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. వారికి ఎందుకంటే విశ్వేశ్వరరెడ్డి గారు ఆలోచన విధానం చాలా బాగుంది. మన సంస్కృతిని మన ఆలోచనని
మన పెద్దలు ఏ రకంగా మనకు ఇబ్బంది పెట్టిర్రో అది పాటల ద్వారా, ఆటల ద్వారా, కోలాటాల ద్వారా ఇతరులు నేర్చుకునే విధంగా ఇవన్నీ చేసినటువంటి కార్యక్రమాలు గతంలో చేసినటువంటి ఇప్పుడు వచ్చే అంటే ఇప్పుడున్నటువంటి యువకులకు యాది మరొకట మన పెద్దలు ఏ రకంగా ఇబ్బంది పడి ఈ పాటలను నేర్చుకున్నారో అది వారసత్వంగా రావాలి. మన భారతదేశం అంటేనే హిందూ దేశం, హిందువులం. మనం ఈ హిందూ ధర్మాన్ని, మన ధర్మాన్ని కాపాడే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయడానికి ఈ ఆలోచనను తీసుకొచ్చినటువంటి పెద్దలు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. వాళ్ళ ఫాదర్ పేరు మీద ఇది ఒక దేశభక్తిని నిలిపే విధంగా ఆయన చేసినటువంటి దేశం మొత్తం మీద చేసినటువంటి సేవలను గుర్తించుకుంటూ మన సంస్కృతిని మనం కాపాడుకోవడానికి ఈ కార్యక్రమాలు చేయడమైంది. పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గ్రామాల ఉన్నటువంటి భజన భక్తులందరూ కూడా మన కుటుంబాలకు కూడా మన ఈరోజు కనకమామిడి గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున యువకులు, ముసలి వాళ్ళు అనుకోకుండా ఏదైతే బాధ్యతను కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వారి యొక్క తండ్రి పేర జస్టిస్ కొండ మాధవరెడ్డి గారి పేరు మీద వారి యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భాన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా హర్షణీయమైనటువంటి విషయం. వారి లోపల ఉన్నటువంటి గొప్పతనం యావత్ భారతదేశం లోపల కొండ మాధవరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మరియు బాంబే, మహారాష్ట్రాలకు కూడా వారు ముఖ్యమైనటువంటి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వారు. అదేవిధంగా మరి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యొక్క భారతదేశం లోపల ఉన్నటువంటి పనిచేసే వాళ్ళ యొక్క ఒక సంస్థను లేక ఒక న్యాయమూర్తుల సంస్థలటువంటి దాంట్లో కూడా వారు ముఖ్యమైనటువంటి వారు. అదే కాకుండా మహారాష్ట్రలో ఉన్నప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా ఉండడమే కాకుండా గవర్నర్గా కూడా అక్కడ పనిచేసినటువంటి వారు. అటువంటి వారి యొక్క పేరు మీద వారి యొక్క కుమారుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఈ వారి యొక్క 100 సంవత్సరాల సందర్భాన వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. దాని లోపల కూడా ఒకటి గ్రామం లోపల ఈ రోజునాడు యువత ఏ విధంగానూ వేరే విధంగా పోతా ఉన్నారు కాబట్టి మన యొక్క సంస్కృతిని నిలబెట్టి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ ఆసిఫ్ నగర్ ఎక్స్ రోడ్ లో పోలీసులు వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, 2 సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో సిఐ యాదయ్య గౌడ్, ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి సిబ్బంది చిన్న సోల్పేట, పెద్ద సోల్పేట్, హైదరాబాద్ గ్రామాల్లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. గ్రామాల్లో ఎలాంటి అసాంఘిక చర్యలను పాల్పడకుండా ఉండాలని సిఐ ప్రజలను కోరారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ హనుమాన్ భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డాక్టరేట్ వచ్చిన ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి తాటిపెళ్లి నరసింహస్వామిని ఘనంగా సన్మానించారు. పట్టణ ఆర్యవేశ సంఘం నూతన ప్రధాన కార్యదర్శి జిల్లా రమేష్, కోశాధికారి కట్కం సత్యనారాయణను కూడా శ్రీ మంటప హనుమాన్ భజన మండలి గౌరవ సభ్యులు ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా భజన మండలి అధ్యక్షుడు కట్కం నాగరాజు మాట్లాడుతూ ఇలాంటి పురస్కారాలు మరెన్నో అందుకోవాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రధాన కార్యదర్శి గుండా అశోక్, కోశాధికారి ఉప సర్పంచ్ సత్యనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి చేపూరి సత్తయ్య, ఉప కోశాధికారి పోకల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మన వేములవాడకు చెందినటువంటి ఆర్యవేశులు శ్రీ మోటూరు మది గారికి మొట్టమొదటిసారిగా వేములవాడ మన చారిటబుల్ ట్రస్ట్ వారి సేవలను గుర్తించి ఏషియన్ ఇంటర్నేషనల్ వారు గౌరవ డాక్టరేట్ బిరుదు ప్రదానం చేసిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వారికి మరియు నేషనల్ యూనియన్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ప్రెస్ క్లబ్ వేములవాడ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా తాటిపల్లి నరసింహస్వామి మరియు ఆప్తులు జిల్లా రమేష్ గారు పట్టణ ఆరోగ్య సంఘం ప్రధాన కార్యదర్శిగా మరియు మా అత్యంత సన్నిహితులు కటకం సత్యనారాయణ గారు వేములవాడ పట్టణ ఆరోగ్య సంఘం కోశాధికారిగా నియామకం జరిగినటువంటి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మా శ్రీ మంటప హనుమాన్ భజన మండలి వారిచే వారందరికీ చిరు సత్కారం చేయననేది వారందరూ భవిష్యత్తులో ఇంకా ఎన్నో సేవలు వైద్య సంఘాలకు చేసుకోవాలని కోరుకుంటూ వారందరికీ శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ వాసవి మాత, శ్రీ మంటప హనుమాన్ అష్టైశ్వర్య ఆయురారోగ్యం కోరుకుంటూ వారందరూ భవిష్యత్తులో ఇంకా ఎన్నో మెరుగైన సేవలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మద్యం, నగదు, మాదక ద్రవ్యాలు సరఫరా కాకుండా పటిష్ట నిఘా, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడి. తెలంగాణ ఏర్పాటు తర్వాతనే బతుకమ్మ పండుగకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, బతుకమ్మ సంబరాల్లో పరకాల చల్లా ధర్మారెడ్డి సతీమణి చల్లా జ్యోతి వ్యాఖ్య. పూలను పూజించే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక, కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి స్పష్టీకరణ. ఘనంగా సమాజ సేవకుడు చారుగుళ్ల బాలకృష్ణ 75వ జన్మ దినోత్సవం, కారుణ్య అనాథ ఆశ్రమానికి 4 ఫ్యాన్స్, నిత్యావసరాలు వితరణ.
ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.